పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ మీడియం హీరోలతో నటిస్తూ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి రామాయణ సినిమాతో క్రేజీ బాలీవుడ్ ఆఫర్ అందుకుంది. గ్రాండియర్ స్కేల్లో తెరకెక్కుతోన్న ఈ మైథలాజికల్ సినిమాకి భారీ పారితోషికం తీసుకుంటుంది సాయి పల్లవి. బ్లాక్ బస్టర్ హిట్ తండెల్ సినిమాకి 3.5 కోట్లు తీసుకున్న ఆమె ఇప్పుడు ఆ మొత్తాన్ని డబుల్ చేసినట్లు సమాచారం. 2 పార్ట్స్గా వస్తోన్న రామాయణ సినిమాకి మొత్తంగా 12 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో పార్ట్కి 6 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. అయితే ఈ రెమ్యునరేషన్ 18 నుంచి 20 కోట్లకు కూడా పెరిగే ఛాన్స్ ఉందంటోంది బాలీవుడ్ మీడియా. సాయి పల్లవి రెమ్యునరేషన్ టాపిక్ తెరపైకి రావడంతో స్టార్ హీరోయిన్స్ ఎవరెవరు ఎంతెంత పారితోషికం తీసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు జనాలు. ఇండియా నెంబర్ 1 హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకొన్ ఒక్కో సినిమాకి 15 నుంచి 30 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. కల్కి 2898 ఏడి సినిమాకి 20 కోట్లు డిమాండ్ చేసిన దీపిక ప్రజెంట్ చేస్తోన్న అల్లు అర్జున్ అట్లీ సినిమాకి అంతే మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుస సక్సెస్ఫుల్ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన రష్మిక మందన్న రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటోంది. సినిమాకి 4 నుంచి 8 కోట్ల పారితోషికం తీసుకునే ఈ నేషనల్ క్రష్ పుష్ప 2 సినిమాకి ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. చావా సినిమాకి 4 కోట్లు తీసుకున్న రష్మిక పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కుబేర సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ 6 కోట్లకు పై మాటే అనే టాక్ వినిపిస్తోంది. లేడీ సూపర్ స్టార్ గా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తోన్న నయనతార ఈ విషయంలో ప్రొడ్యూసర్ చుక్కలు చూసే రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక్కో సినిమాకి 3 నుంచి 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే నయన్ సినిమాలో తన రోల్ ఇంపార్టెన్స్ ని బట్టి పారితోషికం డిమాండ్ చేస్తారని సమాచారం. నయనతార ప్రజెంట్ చేస్తున్న చిరు అనిల్ సినిమాకి 10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటివరకు ఈ రెమ్యునరేషన్ క్లబ్ లో వీరి మధ్యనే ఉన్న పోటీలోకి రామాయణ సినిమాతో సాయి పల్లవి కూడా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది.